ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫోన్పే సంస్థ నుంచి మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో అది కూడా బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. కేవైసీ వెరిఫికేషన్ చేస్తూ మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ ఫర్ ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ అప్లికేషన్స్. సో మీరు కంప్లీట్గా ఆన్లైన్లో అప్లికేషన్స్ ఎలా చేసుకోవాలి, అంతేకాకుండా అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ ఏంటనేది మీరు ఎప్పటికప్పుడు కస్టమర్స్తో చెప్తూ ఉండాలన్నమాట. అంతేకాకుండా మెయింటైనింగ్, రివ్యూ అండ్ పబ్లిషింగ్ డైలీ బిజినెస్ హెడ్స్ అండ్ అదర్ హైలైట్స్ రిజెక్షన్స్. సో పెండింగ్ అండ్ రిపీటెడ్ ఇష్యూస్. సో ఎప్పటికప్పుడు మీరు ఫోన్పే సంస్థ సంబంధించి కొన్ని ఇష్యూస్ అయితే రైజ్ అవుతూ ఉంటాయి కాబట్టి కస్టమర్స్ నుంచి వీటన్నిటికీ మీరే రెస్పాన్సిబుల్గా రీసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా కేవైసీ గైడ్లైన్స్ని పాటిస్తూ మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్కి సంబంధించి కస్టమర్స్కి చెప్తూ ఉండాలన్నమాట. సో ఇది మీ వర్క్ ఫ్రెండ్స్. డైలీ రీకన్సిలేషన్స్ ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్ మోడిఫికేషన్స్ సంబంధించి మీకు వర్క్ అనేది ఉంటుంది. టేకింగ్ కేర్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఆఫ్ క్లయింట్స్ జర్నీ ఫ్రమ్ అకౌంట్ ఓపెనింగ్ టిల్ క్లోజర్. సో ప్రతిదీ మీరు క్లయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే బ్యాక్ ఆఫీస్ అప్లికేషన్స్ సంబంధించి కూడా మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిగా ఫోన్పే ఫుల్ టైం ఎంప్లాయ్ బెనిఫిట్స్ అనేవి ఇక్కడ మనకు ఇవ్వటం జరిగింది కాబట్టి ఇక్కడ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి. అంతేకాకుండా వెల్నెస్ ప్రోగ్రామ్, పేరెంటల్ సపోర్ట్, సో మెడికల్ ఇన్సూరెన్స్కి సంబంధించి, క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్కి సంబంధించి, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్కి సంబంధించి, లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఇక చాలా వరకు మీకు ఫోన్పే ఎంప్లాయీగా మీకు చాలా వరకు బెనిఫిట్స్ అనేది వీళ్ళు ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో ఇక ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది చూసుకున్నట్లయితే సో నార్మల్ డిగ్రీ బీఎస్సీ, బీకామ్, బీబీఏ, సో ఇలా నార్మల్ డిగ్రీ అయిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. బీటెక్ ఎంటెక్ వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మీ ఫస్ట్ నేము, తర్వాత మీ లాస్ట్ నేము, తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్, తర్వాత మీ ఫోన్ నెంబరు, తర్వాత మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ స్కూలు, మీ డిగ్రీ, మీ డిసిప్లిన్ ఏంటి, అంతేకాకుండా సో స్టార్ట్ డేటు, ఎండ్ డేట్ ఇవన్నీ మీరు క్లియర్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఏదైనా కంపెనీలో వర్క్ చేసింటే ఆ కంపెనీ నేము, టైటిల్, సో ఇవన్నీ క్లియర్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఏదైనా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక దీనికి సంబంధించి చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే ఉంటాయి, నార్మల్ క్వశ్చన్స్. వీటన్నిటిని మీరు ఇచ్చేసి ఏదో ఒక ఆప్షన్ అయితే ఇచ్చేసి తర్వాత మీరు సబ్మిట్ అప్లికేషన్ అనేది ఉంది కదా ఇక్కడ మనకు. సో సబ్మిట్ అప్లికేషన్ పైన మీరు క్లిక్ చేసిన వెంటనే వితిన్ 24 అవర్స్లో ఫోన్పే సంస్థ నుంచి ఒక మెయిల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇంటర్వ్యూ కాల్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే అసెస్మెంట్కి సంబంధించిన మెయిల్ అయితే అయి ఉండొచ్చు అనమాట. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.